జూన్ 22వ తారీఖు శనివారం రోజున ఏరువాక పౌర్ణమి రానుంది. ఈ ఏరువాక పౌర్ణమి రోజున ఎవరైతే ఇంటి సింహద్వారానికి ఒక్క కొమ్మని కడతారో అలాంటి వారికి వద్దన్నా సరే డబ్బు దోసుకు వస్తూనే ఉంటుంది. ఇంటికి ఎంతటి నరఘోష నరదృష్టి తగిలినా సరే అది పూర్తిగా కూడా వెళ్ళిపోతుంది. అంతేకాదు ఈ యొక్క ఏరువాక పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనటువంటిది. అలానే ఈ ఏరువాక పౌర్ణమి అనేది శనివారంతో కలిసి వస్తుంది. శనివారంతో కలిసి వచ్చినందువల్ల శని భగవానునికి ఏరువాక పౌర్ణమి చాలా ప్రత్యేకమైనటువంటిది, ప్రీతికరమైనటువంటిది. శనివారం రోజున మనం చాలామంది దైవాలను పూజిస్తూ ఉంటాము. ఒక్కొక్కరి ఇష్ట దైవాన్ని ఒక్కొక్కరి కులదైవాన్ని ఒక్కొక్కరు పూజిస్తూ ఉంటాము. అలానే కలియుగంలో ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కూడా శనివారం అంటే చాలా ఇష్టం. శనివారం రోజున స్వామివారిని పూజించటం వల్ల దరిద్ర బాధలు తొలగిపోయి ధనం అనేది వస్తూ ఉంటుంది అని, మనకు ఎన్ని అప్పుల సమస్యలు అయినా తొలగిపోయి ఆర్థిక రీత్యా మనం ఖచ్చితంగా బాగుపడతామని మన నమ్మకం. అయితే ఈ ఏరువాక పౌర్ణమి అంటే ముఖ్యంగా రైతులకి చాలా ఇష్టం. అయితే ఈ ఏరువాక పౌర్ణమి ప్రత్యేకత ఏమిటి అంటే శనివారంతో కలిసి వచ్చింది. జూన్ 22వ తారీఖు శనివారంతో కలిసి వచ్చినందువల్ల ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది, ప్రత్యేకమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. శనివారంతో కలిసి వచ్చినందువల్ల ఎవరైనా సరే ఏరువాక పౌర్ణమి రోజున కాకికి ఆహారాన్ని పెట్టి నీరుని పెడితే, కుక్కకి రొట్టె ముక్కను కానీ పెరుగన్నాన్ని కానీ పాలతో కలిపిన అన్నాన్ని కాని పెడితే మనకు జాతకంలో ఉండే కుజ దోషాలు, జాతక దోషాలు, శనీశ్వరుని దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు పితృదోషాలు కూడా తొలగిపోయి పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అందుకే ఈ శనివారంతో కలిసి వచ్చిన ఏరువాక పౌర్ణమి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. పితృదేవతల పేరుపైన పిండాలను వదిలిపెట్టాలి. వారికి ఇష్టమైన వంటలను తయారు చేసి కుక్కలకి కాకులకు పెట్టి అలానే పారే నీటిలో వదిలివేసి దక్షిణం వైపుకి తిరిగి వారిని తలుచుకుని నమస్కరించుకుంటే మీ ఇంట్లో ఉండే కష్టాలు తొలగిపోతాయి. పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, మొండిగా ప్రవర్తించటం వంటివి కూడా తొలగిపోతాయి. అలానే ఈ ఏరువాక పౌర్ణమి రోజున నదీ స్నానాన్ని చేస్తే ఇంకా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జన్మజన్మాల పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి. తెలిసి తెలియక చేసిన కష్టాల నుండి విముక్తిని పొందుతాము. అంతేకాదు ఈ ఏరువాక పౌర్ణమి రోజున రైతులు ఖచ్చితంగా పంటను ప్రారంభిస్తూ ఉంటారు, విత్తనాన్ని నాటుతూ ఉంటారు. ఏరువాక పౌర్ణమి రోజున విత్తనాన్ని నాటడం వల్ల పంట బాగా పండుతుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ ఏరువాక పౌర్ణమి రోజున పంట విత్తనాలు వేయటం ప్రారంభించటం వల్ల మనకు పంట అనేది అద్భుతమైనటువంటి దిగుబడిని ఇస్తుంది అని. ఏరువాక పౌర్ణమి రోజున మనం ఏదైనా సరే విత్తనాలు నాటాలి అంటే ఆ రోజున మనం పూజ చేసి పొలంలో ఖచ్చితంగా కనీసం ఒక్క విత్తనాన్నైనా నాటి పొలం పనులను ప్రారంభిస్తూ ఉంటాము. ఏరువాక పౌర్ణమి చాలా విశేషమైన ఫలితాలను కలుగజేస్తుంది. అలాంటి ఏరువాక పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది. అంతేకాదు ఈ ఏరువాక పౌర్ణమి రోజున నదీ స్నానం చేయలేని వారు ఇంట్లోనే సూర్యుడు ఉదయించక ముందే స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను వేసుకొని, కొద్దిగా పసుపుని వేసుకొని, 2 పాల చుక్కలను వేసుకొని, గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసుకొని స్నానం చేస్తే 7 సముద్రాలలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. మనకు 7 జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. స్నానం చేసే సమయంలో నమో నారాయణాయ నమః అనుకుంటూ స్నానాన్ని ఆచరించాలి. ఇలా ఆచరించి ఉతికిన శుభ్రమైన దుస్తులను ధరించాలి. కానీ ఏరువాక పౌర్ణమి శనివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఆ రోజున నలుపు రంగు దుస్తులను వేసుకోకూడదు, నీలిరంగు దుస్తులను కూడా వేసుకోకూడదు. ఆ దుస్తులు వేసుకుంటే శనిదేవుడు మనపై ఆగ్రహించి జాతకంలో శనిదేవుని యొక్క స్థానం అనేది బలహీనంగా ఉంటుంది. అంతేకాదు ఆగ్రహంతో శని భగవానుడు మన పనులన్నింటిలో కూడా ఆటంకాలను కలిగిస్తూ ఉంటారు. అంతేకాదు అడుగడుగున అవమానాల పాలు చేస్తారు. కష్టాలు అనేవి చుట్టాలుగా మారిపోతాయి.
అంటే కష్టాలు ఎప్పుడు కూడా మన వెన్నంటే ఉండి మనల్ని ఏదో ఒక సమస్యకి గురి చేస్తూనే ఉంటాయి. అలా జరగకూడదు, కష్టాలు మన దరిదాపుల్లో కూడా ఉండకూడదు, చేసే ప్రతి పనిలోనూ విజయం కలగాలి అంటే ఏరువాక పౌర్ణమి రోజుల్లో శుభప్రదమైన రంగు దుస్తులు వేసుకోవాలి. నలుపు, నీలి రంగు దుస్తులు తప్ప మిగతా అన్ని రంగుల దుస్తులను వేసుకోవచ్చు. వీలైనంత మట్టుకు ఈ ఏరువాక పౌర్ణమి రోజున దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి. అంతేకాదు ఈ ఏరువాక పౌర్ణమి రోజున మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా సరే ఖచ్చితంగా వారికి భోజనాన్ని పెట్టి వారిని మనం అంటే ఇంటికి పెద్దవాళ్ళు మనకన్నా వయసులో పెద్దవాళ్ళు వస్తే వారి దీవెనలను తప్పకుండా తీసుకోవాలి. అదేవిధంగా ఈ ఏరువాక పౌర్ణమి రోజున మనం ఏదైనా చిన్న పరిహారం చేసినా సరే ఎంతో పెద్ద ఫలితాలని ఇస్తుంది. అదేమిటి అంటే ఇంటి సింహద్వారానికి తప్పకుండా దృష్టిని తీయాలి. ఎందుకంటే ఇంటికి తప్పకుండా దృష్టి దోషం తగులుతుంది. ముఖ్యంగా సింహద్వారం దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం సింహద్వారం నుండే లోపలికి రావటం బయటికి వెళ్ళటం చేస్తూ ఉంటాము. మనం ఎన్నో పనులు చేసుకొని ఎన్నో పనులు పూర్తి చేసుకొని బయట తిరిగి మళ్ళీ అదే కాళ్ళతో ఇంటి లోపలికి అడుగు పెడుతూ ఉంటాము. అప్పుడు మనల్ని ఎన్నైతే చెడు గాలిలు ఆవహించాయో, చెడు శక్తులు మనల్ని ఆవహించి ఉన్నాయో, చెడు క్రిములు మనతో పాటు ఇంట్లోకి వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా చాలా నెగిటివిటీని కలిగింపజేస్తాయి. అందువల్ల సింహద్వారం దగ్గర దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి. నరదృష్టితో పాటు చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అలా నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ప్రదేశంలోకి లక్ష్మీదేవి అస్సలు అడుగు పెట్టదు. కాబట్టి ఈ నెగిటివిటీని మరి ఎలా తొలగించుకోవాలి అంటే ఈ జూన్ 22వ తారీఖు శనివారం రోజున ఖచ్చితంగా ఇంట్లో ధూపాన్ని వేయాలి. ఇల్లుని రాళ్ళ ఉప్పు వేసి కొద్దిగా పసుపుని వేసి కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి ఇల్లుని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏ మూలన చెడు శక్తి ఉన్నా, చెడు క్రిములు ఉన్నా తొలగిపోతాయి. దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీ యొక్క తలరాత అనేది ఖచ్చితంగా మారిపోతుంది. మీ అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ విధంగా ఇంట్లో ఉప్పు అలానే పసుపు అలానే పచ్చకర్పూరాన్ని వేసి ఇల్లుని శుభ్రం చేశాక ఇంట్లో ధూపాన్ని వేయండి. ఈ ధూపం వల్ల ఇంట్లో ఏవైనా చెడు శక్తులు ఉన్నా వెళ్ళిపోవటమే కాదు, మనస్సు కూడా ప్రశాంతంగా మారిపోతుంది. మనకు ఉండే ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. ఒత్తిడి నుండి కూడా బయటపడతాము. అయితే ఇంటి సింహద్వారం అనేది ప్రత్యేకమైనటువంటిది. ఇంట్లోకి మంచి అయినా చెడైన సింహద్వారం నుండి వస్తుంది. అందుకే ఈ ఏరువాక పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి ఒక చెట్టు కొమ్మని కట్టండి. చెట్టు కొమ్మ అనేది చాలా శక్తివంతమైనటువంటిది. హిందూ సాంప్రదాయాలలో, ధర్మాలలో చెట్లను పూజించే సంస్కృతి ఉంది. ఎందుకంటే లక్ష్మీదేవి అమృతం, ఆలాహలాలతో పాటు కొన్ని కల్ప వృక్షాలతో పాటు జన్మించింది. అందుకే అమ్మవారికి చెట్లు అంటే చాలా ఇష్టం. మనము తులసి చెట్టుని పూజిస్తూనే ఉంటాము. రాగి చెట్టుని, జిల్లేడు చెట్టుని, ఇలా కొన్ని రకాలైనటువంటి వృక్షాలను, చెట్లను పూజించటం మన యొక్క సంస్కృతి, సనాతన ధర్మాల నుంచి వస్తున్న సంస్కృతి సాంప్రదాయంగా మారిపోయింది. అయితే మరి చెట్లకి అంతటి శక్తి ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది. కొన్ని చెట్లు అనేవి కొంతమంది దరిద్రులను కూడా ధనవంతులుగా మార్చే అంత శక్తితో ఉంటాయి. అందులో గార చెట్టు అనేది ఒకటి. ఈ గార చెట్టు అనేది చాలా శక్తివంతమైనటువంటిది. ముఖ్యంగా ఆ గార చెట్టుకి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో శక్తులు మరింత ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ గార చెట్టు అనేది మన ఇంట్లో నుండి దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. ఈ గార చెట్టు యొక్క కొమ్మను ఎవరైతే ఏరువాక పౌర్ణమి శనివారం రోజున తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో అలాంటి వారి ఇంట్లోకి దరిద్రదేవి అడుగు కూడా పెట్టదు. జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది. ఈ గారెకొమ్మ పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ గారెకొమ్మ ఎక్కడ కనిపించినా సరే తప్పకుండా తెచ్చుకొని మీ ఇంటి సింహద్వారానికి కట్టుకోండి. ఒకవేళ మీ ఇంటి సింహద్వారానికి కట్టుకునే అంత ప్లేస్ లేకపోయినా లేదా కట్టుకోవడానికి మీరు కొద్దిగా మొహమాట పడుతున్నా సరే ఈ గార కొమ్మను తెచ్చి మీ ఇంటి గేటు ఉంటుంది కదా, ప్రధాన గేటు అనేది, ఆ గేటు గోడ పైన పెట్టినా సరే మనకు ఇంట్లోకి ఏ చెడు గాలి రాదు, ఏ చెడు శక్తి రాదు. ఇంట్లో ఉండే చెడు శక్తుల్ని పూర్తిగా లాగేసుకుంటుంది ఆ గార కొమ్మ. ఈ యొక్క శక్తివంతమైన ఏరువాక పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ యొక్క కొమ్మను తెచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. తప్పకుండా మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది.
తెలుసుకున్నారు కదా, ఎంతో శక్తివంతమైనటువంటి ఏరువాక పౌర్ణమి శనివారం రోజున ఇంటి గుమ్మానికి ఏ కొమ్మను కట్టాలి అని. ఈ గార కొమ్మ అనేది నరదృష్టిని, నరఘోషను, చెడు శక్తులను ఖచ్చితంగా తరిమి కొట్టుతుంది, లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఈ గార కొమ్మ దృష్టి దోషాలను తొలగించటంలో చాలా ముందుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.